2023 నుంచి ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఒక మాట మాత్రం చాలా ఎక్కువగా వినిపించింది. ఏఐ ఐటీ జాబ్స్ ని, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ని రీప్లేస్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ తర్వాత కోడింగ్ అవసరం ఉండదు, 90% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ పోతాయి. ఇలాంటి హెడ్లైన్స్ చూసి చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడ్డారు. కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం వేస్టా? సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి ఫ్యూచర్ ఉందా? ఏఐ అన్ని చేస్తే మరి డెవలపర్స్ ఎందుకు? ఇలా చాలా డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం 2026 లో ఉన్నాం. మరి ఈ 2-3 ఇయర్స్ లో ఏం జరిగింది? ఏఐ నిజంగా డెవలపర్స్ ని రీప్లేస్ చేసిందా, లేక మనం ఎన్ని అనుకున్న రియాలిటీ వేరేనా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ హైప్ అంతా పక్కన పెట్టి రియాలిటీ గురించి చూద్దాం. 2023లో ChatGPT రిలీజ్ అయ్యాక ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఈ ChatGPT సింపుల్ ప్రాంప్ట్స్ తో కోడ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. పైథాన్ ఫంక్షన్స్, రియాక్ట్ కాంపోనెంట్స్, HTML పేజెస్, SQL క్వెరీస్ ఇవన్నీ సెకండ్స్ లో జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత గిట్హబ్ కోపైలట్ వచ్చింది, క్లౌడ్ వచ్చింది, ఇంకా చాలా ఏఐ కోడింగ్ టూల్స్ వచ్చాయి. అప్పుడు అందరూ డెవలపర్స్ పని అయిపోయింది అన్నారు. కానీ నిజానికి ఏఐ కోడ్ రాయగలదు కానీ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయలేదు. కోడ్ రాయడం, సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం రెండు ఒకటి కాదు. ఒక రియల్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ లో కోడింగ్ అనేది టోటల్ వర్క్ లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవడం, ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం, సెక్యూరిటీ మెయింటైన్ చేయడం, టెస్టింగ్, డీబగ్గింగ్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం, ప్రొడక్షన్ ఇష్యూస్ సాల్వ్ చేయడం, కస్టమర్ రిక్వైర్మెంట్స్ మార్చినప్పుడు సిస్టమ్ అడాప్ట్ చేయడం, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో పార్ట్. ఈ ఏఐకి ఇక్కడే ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ChatGPTకి మీరు ఒక ఫీచర్ క్రియేట్ చేయమని చెప్పారనుకోండి, అది కోడ్ జనరేట్ చేస్తుంది. కానీ ఆ కోడ్ మీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ కి మ్యాచ్ అవుతుందా? సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా క్రియేట్ చేస్తుందా? స్కేలబుల్ గా ఉంటుందా? ప్రొడక్షన్ లో వర్క్ చేస్తుందా? ఇవన్నీ వెరిఫై చేయాల్సింది మనమే. ఇంకో పెద్ద ప్రాబ్లం హెల్యూసినేషన్స్. హెల్యూసినేషన్ అంటే ఏఐ చాలా కాన్ఫిడెంట్ గా మీకు రాంగ్ ఆన్సర్ ఇవ్వడం. కొన్నిసార్లు అయితే అసలు ఎగ్జిస్టింగ్ లోనే లేని లైబ్రరీస్ ని మీకు సజెస్ట్ చేస్తుంది, లేని ఫంక్షన్స్ ని క్రియేట్ చేస్తుంది, వర్క్ చేయని కోడ్ నే కరెక్ట్ అని మీకే చెప్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదే కోడ్ ని వేరే చాట్ లో పేస్ట్ చేసి ఇందులో మిస్టేక్స్ ఉన్నాయా అని అడిగితే ఏఐ అదే మళ్ళీ మిస్టేక్స్ ని వెతుకుతుంది అండ్ అందులో మిస్టేక్స్ ని కూడా చెప్తుంది. అంటే ఏఐ కి రీజనింగ్ లిమిటేషన్స్ ఉన్నాయని అర్థం. అందుకే ఏఐ అవుట్పుట్ ని బ్లైండ్ గా ట్రస్ట్ చేయడం చాలా డేంజరస్. ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఏఐ జనరేట్ చేసిన కోడ్ ని రివ్యూ చేయాలి, వాలిడేట్ చేయాలి, టెస్ట్ చేయాలి, ప్రొడక్షన్ రెడీ కూడా చేయాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా కంపెనీస్ ఇప్పటికే ఏఐ టూల్స్ మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఏఐ అనేది ఫ్రీ కాదు. ప్రతి ప్రాంప్ట్ కి కాస్ట్ ఉంటుంది, ప్రతి రెస్పాన్స్ కి కాస్ట్ ఉంటుంది, ప్రతి టోకెన్ కి కాస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద కంపెనీస్ లో డెవలపర్స్ ఏఐని యూజ్ చేస్తే మంత్లీ బిల్స్ చాలా ఎక్కువ వస్తాయి. అందుకే కంపెనీస్ ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ లో పడ్డాయని అనిపిస్తుంది. అసలు ఏఐ వల్ల ప్రొడక్టివిటీ ఎంత ఇంప్రూవ్ అయింది? కొన్ని ప్లేసెస్ లో ఇంప్రూవ్ అయింది, కొన్ని ప్లేసెస్ లో అవ్వలేదు. ఎందుకంటే డెవలపర్స్ క్రియేట్ చేసే టైం కన్నా ఏఐ జనరేట్ చేసిన కోడ్ ని రెక్టిఫై చేసి వాలిడేట్ చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడే ఫండమెంటల్స్ ఇంపార్టెన్స్ కనిపిస్తుంది. ఏఐ జనరేట్ చేసిన కోడ్ కరెక్టో కాదో తెలియాలంటే ముందు డెవలపర్ కి కోడింగ్ రావాలి. కోడింగ్ అంటే మళ్ళీ బేసిక్ ఫండమెంటల్స్ మన డెవలపర్ కి రావాలి. సో ఫండమెంటల్స్ వస్తేనే ఏఐ యూజ్ చేయగలరు. ఏఐ యూజ్ చేసి కరెక్ట్ చేయాలంటే మనకు ఫండమెంటల్స్ రావాలి. పైథాన్ తెలియని వాడు ఏఐ జనరేట్ చేసిన పైథాన్ కోడ్ కరెక్టో కాదో ఎలా తెలుసుకుంటాడు? SQL రాదు అంటే జనరేట్ చేసిన క్వైరీ ఎఫిషియెంటా ఇన్ఎఫిషియెంటా అని ఎలా ఐడెంటిఫై చేస్తాడు? అందుకే ఏఐ ఎరాలో కోడింగ్ స్కిల్స్ ఇంపార్టెన్స్ తగ్గలేదు. యాక్చువల్లీ కొన్ని కేసెస్ లో ఇంకా పెరిగింది. ఇక్కడ ఇంకో టాపిక్ గురించి కూడా మాట్లాడాలి. జూనియర్ డెవలపర్ జాబ్స్ పోతున్నాయని చాలా మంది అంటున్నారు. నా ఒపీనియన్ లో దీన్ని నేను అస్సలు నమ్మను. సింపుల్ గా ఆలోచించండి. ఈ రోజు జూనియర్స్ ని హైర్ చేయకపోతే 5 years తర్వాత సీనియర్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఏఐ జనరేట్ చేయలేదు కదా. రియల్ ప్రాజెక్ట్స్ మీద హ్యూమన్ వర్క్ చేస్తేనే వస్తుంది, ప్రొడక్షన్ ఇష్యూస్ హ్యాండిల్ చేస్తేనే వస్తుంది. అందుకే టాలెంట్ పైప్ లైన్ అవసరం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఒక డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఇంతకు ముందు కంపెనీస్ ఓన్లీ కోడింగ్ మాత్రమే చూసేవి. ఇప్పుడు ఏఐ టూల్స్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం కూడా చూస్తాయి. సో ఫ్యూచర్ లో డిమాండ్ ఉండే డెవలపర్ ఎవరు? కోడింగ్ మాత్రమే తెలిసిన డెవలపర్ కాదు, కోడింగ్ తెలిసి ఏఐని ఎఫెక్టివ్ గా యూజ్ చేయగలిగే డెవలపర్. ChatGPT, క్లౌడ్, గిట్హబ్ కోపైలట్, కర్సర్, జెమినై ఇలాంటి టూల్స్ ని ప్రొడక్టివిటీ కోసం యూజ్ చేయగలిగే డెవలపర్. అదే ఫ్యూచర్. సింపుల్ గా చెప్పాలంటే మళ్ళీ నేను ఎప్పుడు చెప్పే మాటే, ఏఐ అనేది డెవలపర్స్ ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐ యూజ్ చేయని డెవలపర్స్ ని రీప్లేస్ చేస్తుంది. అందుకే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. కానీ అడాప్ట్ అవ్వాలి, ప్రోగ్రామింగ్ నేర్చుకోండి, ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఈ రెండు కంబైన్ చేస్తే ఫ్యూచర్ లో చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. హిస్టరీలో ప్రతి టెక్నాలజీ రెవల్యూషన్ లో ఇలాంటి భయమే ఏర్పడింది. కంప్యూటర్స్ వచ్చినప్పుడు, ఇంటర్నెట్ వచ్చినప్పుడు, క్లౌడ్ వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు ఏఐ వచ్చిందంతే. కానీ టెక్నాలజీ జాబ్స్ ని డిస్ట్రాయ్ చేయడం కంటే జాబ్స్ నేచర్ మార్చింది. ఏఐ కూడా అలానే చేస్తుంది. కాబట్టి ఏఐని కాంపిటీటర్ గా కాకుండా ఒక టూల్ గా చూడండి. అప్పుడే ఫియర్ తగ్గుతుంది, గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ని రీప్లేస్ చేస్తుందా, లేదా డెవలపర్స్ ని ఇంకా పవర్ఫుల్ గా మార్చేస్తుందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.